గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే గ్రామాల అభివృద్ధికి పునరంకితం, పల్లె అవసరాలు తెలుసుకోవడానికే గ్రామ సభల నిర్వహణ, 4500 కోట్ల ఉపాధి పనులకు ఆమోదం, పంచాయతీలకు త్వరలోనే మరో 1100 కోట్ల విడుదల, కోనసీమ జిల్లా వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా పాలనలో పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి సర్పంచులను ఉచ్చగ్రహాలుగా మార్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 998 కోట్లు పంచాయతీ ఖాతాల్లో వేశామని, త్వరలో మరో 1100 కోట్లు జమ చేస్తామని ప్రకటించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పునరంకితమవుతుందని ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో సర్పంచ్ పల్లి భీమారావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో సీఎం మాట్లాడారు. ఈ గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు ఇలా 16 పనులకు 10.2 కోట్లతో ఆమోదం తెలుపుతున్నట్టు ప్రకటించారు. గ్రామాల అభివృద్ధి గురించి ప్రజలంతా చర్చించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ సభల్లో ఒకే రోజు పండగల సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి నిర్ణయించాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 4,500 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఏడాది 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు 100 రోజులు పని కల్పిస్తాం. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రం అంతటా 17,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 10,000 కిలోమీటర్ల డ్రైన్లు నిర్మిస్తాం. 2,500 కిలోమీటర్ల బీటీ రహదారులు, 4 లక్షల ఎకరాల్లో నరేగా పనులు, 5 లక్షల పంట కుంటలు, 1.5 లక్షల పశువుల షెడ్లు నిర్మిస్తాం. ఉపాధి హామీ పని దినాలను 15 కోట్ల నుండి 21.5 కోట్లకు పెంచడంతో పాటు దినసరి వేతనం పెంచేందుకు కృషి చేస్తామని చంద్రబాబు వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కూర్చుని మాట్లాడుకోండి. రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోడీ పిలుపు, యుద్ధం ముగింపునకు మార్గాలు అన్వేషించాలని సూచన, శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్రకు భారత్ సిద్ధమని ఉద్ఘాటన, ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన. ఉక్రెయిన్లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ఇంకెంత మాత్రమూ సమయం వృధా చేయకుండా కూర్చుని మాట్లాడుకోవాలని, యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా ఉక్రెయిన్లకు పిలుపునిచ్చారు. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ కీవ్లో పర్యటించిన ఆయన ఈ మేరకు తన శాంతి సందేశాన్ని వినిపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పల్లెకు పూర్వ వైభవం అంటూ రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం, ప్రజల కోసం కూలీగా పనిచేస్తా అన్నమయ్య జిల్లా మైసూరు వారిపల్లెలో గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26,000 కోట్ల నరేగా నిధులను వైకాపా దోచేసిందని ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఫార్మా పరిశ్రమలో మరో ప్రమాదం. ఈసారి పర్వాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ సంస్థలో దుర్ఘటన, రియాక్టర్లోంచి వచ్చి కార్మికులపై పడిన రసాయనాలు, 4గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి ఆందోళనకరం, మెరుగైన వైద్యం అందించాలి సీఎం. అనకాపల్లి జిల్లా పరిధిలోని ఫార్మా పరిశ్రమల్లో వరుస ప్రమాదాలతో జనం ఉలిక్కిపడుతున్నారు. అచ్యుతాపురం సెజ్జులోని ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో ప్రమాద ఘటన మరొక ముందే పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ యూనిట్ 3లో గురువారం అర్ధరాత్రి 12:30 సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక కెమిస్ట్, 3 హెల్పర్లకు తీవ్ర గాయాలయ్యాయి, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పరవాడ పోలీసులు, కర్మాగారాల శాఖ, పీసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఎట్లా ఉన్నాయి. సినర్జీ కంపెనీలోని 6,000 లీటర్ల సామర్థ్యం గల రియాక్టర్ వద్ద విజయనగరం జిల్లా వంగర మండలం కొనంగిపాడుకు చెందినటువంటి కెమిస్ట్ కొవ్వాడ సూర్యనారాయణ 36 ఏళ్ళు, జార్ఖండ్కి చెందిన హెల్పర్లు ఓయబోమ్ కొర్హా, రొయా, అంగిరియా, లాల్ సింగ్ పూర్త్ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా రియాక్టర్ లోపల మ్యాన్హోల్ వెంబడి లోసార్దన్ అనే రసాయన పొడిని స్కూప్ సాయంతో కాకుండా ఒకేసారి డబ్బాలతో వేస్తున్నారు. డబ్బాలో ఉన్న ప్లాస్టిక్ కవర్ రియాక్టర్కి తగిలి స్థిర విద్యుత్ ఉత్పత్తి అయింది. దీంతో రియాక్టర్ లోపల ఉన్న రసాయనాలు మ్యాన్హోల్ వెంబడి పెద్ద ఎత్తున బయటకు వచ్చి అక్కడ ఉన్న 4 మీద పట్టడంతో వారి శరీరాలు కాలినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోలవరం డిపిఆర్కి వచ్చే వారం ఆమోద ముద్ర, కేంద్ర మంత్రిమండలి ముందుకు 30,436 కోట్లతో డిపిఆర్, అందుబాటులోకి 12,000 కోట్లు, ఆ మొత్తం అడ్వాన్స్గా తీసుకోవాలని యత్నం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 30,436 కోట్లతో సిద్ధమైన డిపిఆర్ పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను కేంద్ర మంత్రిమండలి వచ్చే వారం ఆమోదించే అవకాశం ఉంది. నెల 27, 28 తేదీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం ఉంది. ఇప్పటికే అన్ని స్థాయిల్లో దాటిన పోలవరం డిపిఆర్ మంత్రిమండలి ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. పీఎంఓ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనను మంత్రిమండలి ముందు ఉంచుతుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒకే చట్టం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్థానంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, పారిశ్రామికవేత్తలకు సభ్యత్వం, ఆర్జీయూకేటీ కులపతిగా గవర్నర్, చట్ట సవరణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటినీ కలిపి కూటమి ప్రభుత్వం ఒకే చట్టాన్ని తీసుకురాబోతుంది. ఈ మేరకు ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి భారీగా సవరణ చేయబోతుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలో 20 విశ్వవిద్యాలయాలు ఉండగా వీటికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నింటి కలిపి ఒకే చట్టంగా తీసుకురాబోతున్నారు. చట్ట సవరణ చేసే బాధ్యతను ప్రభుత్వం ఉన్నత విద్యామండలికి అప్పగించింది. డిసెంబర్లోపు కొత్త చట్టం రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్జీయూకేటీ, పద్మావతి మహిళా, ద్రవిడ, జేఎన్టీయూలు, క్లస్టర్డ్ ఉర్దూ విశ్వవిద్యాలయాలకు వేర్వేరు చట్టాలను, మిగతా సాధారణ విశ్వవిద్యాలయాలకు ఒక చట్టం అమల్లో ఉంది. వీటిని ఒకే చట్టం పరిధిలోకి తీసుకొస్తే ఏపీ విశ్వవిద్యాలయాల చట్టంగానే పరిగణిస్తారు. ఇందులోనే ఆయా వర్సిటీల ప్రాధాన్యాన్ని గుర్తించేలా అధికారాలు ఉంటాయి. IIITల కోసం రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేక చట్టం ఉంది. ఇందులో ఉపకులపతికి ఎలాంటి అధికారులు లేవు. అన్ని వర్సిటీలకు గవర్నర్ కులపతి కాగా ఈ వర్సిటీకి మాత్రం కులపతిని ప్రభుత్వమే నియమించేది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ ఇవన్నిటిని కూడా గవర్నర్ పరిధిలోకి తీసుకొస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సముద్రం కోసేస్తుంది,
రాష్ట్ర తీరరేఖలో 29% కోత ప్రమాదం. కాకినాడ జిల్లా అత్యధికం. రక్షణ చర్యలకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చర్యలు. 200 కోట్ల నుంచి 800 కోట్లు దక్కే అవకాశం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 48 చోట్ల తీరం కోత తీవ్రంగా ఉందని తీర ప్రాంత జాతీయ పరిశోధనా కేంద్రం అధ్యయనాలు తేలింది. 5 చోట్ల ఈ కోత మరీ ఎక్కువ. శ్రీహరికోట, గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే చోట కోరింగ అభయారణ్యం సమీపంలో ఉప్పాడ వద్ద కోత తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం తీర ప్రాంతంలో 29% గురవుతున్నట్టు లెక్క తేల్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దశాబ్దాలుగా చెక్కు చెదరని అభిమానం అంటూ గుంటూరు రైలుపేట ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్కు 55 వసంతాలు. రేపు గుంటూరులో సంఘ వేడుకలు. సినీ రాజకీయ ప్రముఖుల హాజరంటూ తెలుగువారి ఆరాధ్య నటుడు నాయకుడు నందమూరి తారక రామారావుకు అభిమానులు అంటే ఎంత ప్రేమ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరిట ఎన్నో అభిమాన సంఘాలు ఉండేవి. కానీ గుంటూరు రైలుపేట సంఘం అంటే ఆయనకు అమితమైన గౌరవం. కులమతాలకు అతీతంగా 55 ఏళ్ల కింద 1969 మార్చి 9 రైలుపేటలో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పడింది. వాడుకలో అది అభిమాన సంఘం మారిపోయింది. తామంతా అన్నగారిగా భావించి ఆయన కథానాయకుడిగా ఉన్నప్పుడే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తాము కలవడానికి వెళ్తే ఎంతో అభిమానం చూపేవారని సంఘ వ్యవస్థాపకులైన వై సంగమేశ్వరరావు, బాబురావు, వి నాగేశ్వరరావు, ఎంవి సుబ్బారావు, వెంకటస్వామి, సిహెచ్ సాంబశివరావు గుర్తు చేసుకున్నారు. సాధారణంగా ఆదివారం కుటుంబ సభ్యులతో తప్ప ఇతరులు కలిసే అవకాశం ఉండేది. కానీ రైలుపేట అభిమాన సంఘానికి మాత్రం ఆదివారం కూడా ఎన్నోసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే వద్దన్న ఆగని అదాని స్మార్ట్ మీటర్లు. 3 డిస్కమ్ల పరిధిలో 27 లక్షల మీటర్లు. కంటైనర్ల ద్వారా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చిన సంస్థ. జగన్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం అంటూ స్మార్ట్ మీటర్ల టెండర్ల వ్యవహారాలు అంతా అనుకున్నట్టే జరిగింది. రాష్ట్రంలో గృహ, పారిశ్రామిక, వాణిజ్య కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం అదాని సంస్థ సిద్ధమైంది. గుజరాత్ నుంచి కంటైనర్ల ద్వారా తీసుకొచ్చింది. వాటిని అమర్చడానికి సాంకేతిక సిబ్బందిని సిద్ధం చేసిన తొలుత ప్రభుత్వ కార్యాలయ సబ్స్టేషన్లో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి దశల వారీగా ఇళ్లకు, ఇతర వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు అమర్చబోతోంది. ఇళ్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను పిలిచిన టెండర్లను దక్కించుకునేందుకు అదాని, షిర్డీ సాయి సంస్థలే పోటీపడ్డాయి. పట్టణాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులు జగన్ ప్రభుత్వం అప్పట్లో అదాని సంస్థ కట్టబెట్టింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ ఈ అంశం వచ్చిన రోజునే నేను చెప్పాను, దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం సూచించింది. అది అమలు చేయడం అన్నది రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఎందుకు అంటే తప్పుడు కరెంటు అంటే మనకి ఓ పక్కన మన ఇంటి దగ్గర ఒక మీటర్ ఉంటుంది, పక్కన వాళ్ళకి ఒక మీటర్ ఉంటుంది. ఒక ప్రాంతంలో ఒక 100 మీటర్లు ఉన్నాయి. 100 మీటర్లకి కలిపి ఎంత కరెంట్ అవుతుంది అంటే 500 యూనిట్లు అనుకుందాం. అయితే అక్కడ మాత్రం 7000 యూనిట్లు కాలిపోతుంది. ఇది ఎట్లా తెలుస్తుంది ప్రభుత్వానికి? తెలియకపోవడం వల్ల ఏమైపోతుంది, ఫీడర్లు పేలిపోతున్నాయి, పద్దాక ట్రాన్స్ఫార్మర్లు తగలబడిపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి కాన్సెప్ట్ స్మార్ట్ మీటర్లు. దాన్ని ఒక భూతద్దంలాగా చూపెట్టి దాన్ని ఒక దరిద్రంగా చేసేసి ప్రచారం చేశారు ఎలక్షన్స్ ముందు. అవి తీయడం ఎవడి వల్ల కాదని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. దాన్ని జగన్ మీదకు దోసేస్తున్నారు. అంతకు మించి ఏం లేదు. స్మార్ట్ మీటర్లు పెట్టడం అన్నటువంటిది ఖచ్చితంగా అంతకుముందు చంద్రబాబు గారు ఎన్ని సంస్కరణలు ఇచ్చారు విద్యుత్ సంస్కరణలు, అందులో అలాంటిదే ఒకటి. అది కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేసుకొచ్చినటువంటిది. ఇకపోతే రెండో కాన్సెప్ట్ జగన్ కూడా ఆలోచించనిది ఇప్పుడు చంద్రబాబు ఆలోచిస్తుంది, ప్రమాదకరమైంది ఇంకొకటి ఉంది. అది ప్రీపెయిడ్ మీటర్లు. ముందు డబ్బులు కడితేనే కరెంట్ వచ్చేటటువంటిది. దాని కిందకి మారిస్తే సఫర్ అయ్యేది మధ్యతరగతి లేబర్. ఇక ఇప్పుడు కనుక దాంట్లో అకస్మాత్తుగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయల ఛార్జింగ్ చేసుకుంటాం మనం. అకస్మాత్తుగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అందులో 100 రూపాయలు సెస్ కిందని వాడేసుకుంది అనుకోండి, సెస్ అని పెట్టేసింది అనుకోండి, 400 రూపాయల కరెంటే మనకు వస్తుంది. అది మనకు తెలియదు, ఎవడు రాసియడు. ఆ తర్వాతన ఆ 100 రూపాయలు మనం 500 కట్టేసాం కదా అనుకుంటాం, ఉన్నట్టుండి కరెంటు పోతుంది, అల్లాడిపోతాం. కాబట్టి ప్రభుత్వం చేతిలో ఆ సిస్టమ్ ఉన్నప్పుడు ఇరుక్కుపోతాం అన్నమాట. అది అతిపెద్దదైనటువంటి సమస్య. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఫేస్ చేయబోయేటటువంటి అతిపెద్ద సమస్య. ఆ సంగతిని జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ వీడియోని చూసేటటువంటి సందర్భంలో మర్చిపోవచ్చేమో, కానీ గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో ఆ ప్రమాదం అయితే ఉంటుంది. ఇప్పుడు జోగి పక్కనే కూర్చుని సమాధానం ఎలా చెప్తారు? సీనియర్ న్యాయవాది పొన్నవోలు ప్రశ్నించిన హైకోర్టు. మాజీ మంత్రి బెయిల్ పిటిషన్లో ముగిసిన వాదనలు సెప్టెంబర్ 3 నిర్ణయం. మాజీ మంత్రి జోగి రమేష్ దర్యాప్తు అధికారి అడిగిన ప్రశ్నలకు న్యాయవాదిగా మీరే విధంగా సమాధానం చెప్తారు? పక్కనే కూర్చొని అక్కడ సంభాషణలు ఏ విధంగా వింటారు? సలహాలు ఎలా ఇస్తారు? వీటిని ఏ విధంగా సమర్థించుకుంటారు? సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ వ్యవహార శైలిపై పోలీసులు అభ్యంతరం చెప్తున్నాను గుర్తు చేసింది. పొన్నవోలు సమాధానం ఇస్తూ ఐఓ తను కూర్చోమని ఆహ్వానించారన్నారు. పిచ్చాపాటిగా మాట్లాడామన్నారు. 3 సార్లు నోటీస్ ఇచ్చి జోగి రమేష్ని రమ్మంటే మానవతా దృక్పథంతో స్పందించి వెళ్ళానన్నారు. సిమ్ నిమిత్తం 20 ఏళ్ల కిందట ఈ ఐడియా కంపెనీకి చేసుకున్న దరఖాస్తు మీ దగ్గర ఉందా? ఐఎంఈఐ నెంబర్ ఏంటని జోగి రమేష్ని పోలీసులు ప్రశ్నించారన్నారు. ఆ వివరాలు ఎలా తెలుస్తాయని ఐఓ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తేనే దర్యాప్తునికి సహకరించినట్లని పొన్నవోలు ప్రశ్నించారన్నట్టు వార్తనే లేదు. అసలు పాయింట్ ఏంటంటే కావాలని ఒక లిటిగేషన్ క్రియేట్ చేసి ఎట్లయినా సరే జోగికి పెయిల్ రాకుండా చూడాలన్నటువంటిది వాళ్ళ ప్రయత్నం. దానికి టెక్నికల్గా ఇరికిచ్చే ప్రయత్నం చేశారు.
ఈ ఇరికిచ్చే పాయింట్నే ఇక్కడ హైలైట్ చేసినటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది. అంతకు మించి ఏం లేదు ఇందులో. ఖచ్చితంగా ఇలాంటి స్ట్రాటజీస్ అన్నటువంటిది వీళ్ళకి బాగా తెలుసు. లేకపోతే సాక్షి అధైర్యపడద్దు, అండగా ఉంటామంటూ ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ ఓదార్పు, ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో గంటన్నరకు పైగా కలిదిరిగి భరోసా, ప్రతి ఒక్కరిని పేరుతో పరామర్శిస్తూ ఆరోగ్యం జాగ్రత్తను సూచన, ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి పరిహారం అందే వరకు మేము పోరాడతామని హామీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పార్టీ నేతల దృష్టికి తేవాలని విజ్ఞప్తి, ఆత్మీయ పలకరింపుతో క్షతగాత్రుల ఆత్మస్థైర్యం అంటూ ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులందరికీ న్యాయం చేయాలి, మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులు ప్రతి ఒక్కరికి పరిహారం అందించే వరకు బాధితుల తరపున పోరాడతాం, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుండా వైఎస్ఆర్సీపీ ధర్నాకు దిగుతుందంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పటమట పాట 2 కోట్ల పైమాట, రిజిస్ట్రేషన్ శాఖలో బలవంత బదిలీలు, ఆదాయం ఎక్కువ ఉండే పోస్టులకు వేలంపాట, విజయవాడ గాంధీనగర్, గన్నవరం, మంగళగిరి, గుంటూరు తదితర సబ్ రిజిస్ట్రార్ పోస్టుల రేటు 1 కోటికి పైన, విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ఇప్పటికే లోపాయకారిగా వేలం, లావాదేవీల ఆధారంగా ధర ఫిక్స్, అందరూ దరఖాస్తులు చేసుకోవాలని అనధికారిక ఆదేశాలు, భారీగా దండుకునేందుకు చిన్నబాబు పెద్ద పన్నాగం అన్నటువంటి వార్తని లొకేషన్ టార్గెట్ చేస్తూ రాశారు. లేకపోతే రసాభాసగా గ్రామ సభలు అంటూ జులుం ప్రదర్శించిన టీడీపీ నేతలు, తాము చెప్పినట్టే చేయాలంటే అధికారులపై రుబాబు, వైఎస్ఆర్సీపీ సర్పంచులపై కూటమి నేతల దౌర్జన్యం, పలు చోట్ల కూటమి నేతల మధ్య వాగ్వివాదాలు, అధికార పార్టీ నేతల రాజకీయ ప్రసంగాలతో విసిగెత్తిన ప్రజలు, ముందుగా నిర్ణయించిన పనులకే మమ అంటూ ఆమోదం అంటూ, పచ్చటి పల్లెలపై బాబు విశ్వం అంటూ, చంద్రబాబు పాలనలో కుదేలైన గ్రామీణ వ్యవస్థ, జగన్ ఆదర్శన పాలనతో గ్రామాలకు పునరుజ్జీవం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ని భూస్థాపితం చేయాలంటూ ఆనపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కెరీర్ స్పీడ్కు సెలవు అంటూ ప్రసూతి సెలవుల అనంతరం కెరీర్లో ఒడిదుడుకులు, వృత్తి జీవితంలో 1-2 ఏళ్ళు ప్రతికూల పరిస్థితులు, జీతం ఇతర విషయాలను వెనుకబాటే, అయాన్ వాయిస్ ఆఫ్ ఉమెన్ సర్వే 2024లో మహిళా ఉద్యోగులు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మైనర్పై లైంగిక వేధింపులు, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, కృష్ణా జిల్లా మచిలీపట్నం బాలికను వేధిస్తున్న ఒక కామాంధుడి మీద పోలీసులు కేసు నమోదు చేశారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి స్నేహితుడిలా సాయం చేస్తా అంటూ, రష్యాతో చర్చలకు నా వంతుగా తోడ్పడతా, మాది తటస్థ వైఖరి కాదు శాంతిపక్షం, సమయం వృధా చేయొద్దు మాట్లాడుకోండి, జెలెన్స్కీ భారత్కి రండి, మోడీ ఆహ్వానం, సాగు ఆరోగ్యం సాయంపై ఒప్పందాలు, అమరుల స్మారకం వద్ద జెలెన్స్కీతో ఆలింగనం, ప్రధాని మోడీకి ప్రవాసుల ఘనస్వాగతం, శాంతికే మా ప్రాధాన్యం జెలెన్స్కీ, యుద్ధం అంతానికి ఆశారేఖ అంటూ యుఎన్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పల్లెలు పచ్చగా అంటూ 4,500 కోట్లతో ఉపాధి, రాష్ట్రంలో 54 లక్షల కుటుంబాలకు 9 కోట్ల 14 కల్పన, తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు, గ్రామాల అభివృద్ధికి 2,100 కోట్లు, 2014-19 మధ్య మాది స్వర్ణయుగం, 2019-24 మధ్యన వైసీపీ చీకటి రాజ్యం, వైసీపీ భూతం ఇంకా వెంటాడుతోంది, దాన్ని భూస్థాపితం చేస్తేనే అభివృద్ధి, కోనసీమ జిల్లా స్వర్ణవానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన, 1.2 గంటల పాటు ప్రసంగం, అంటే 1:20 నిమిషాలు, నేరాలు చేస్తే హోదాలు రావని వైసీపీకి చురక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సందడిగా గ్రామ సభలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు బడులు తెరిచే నాటికే పుస్తకాలు, వచ్చే ఏడాది నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖపై శుక్రవారం ఉండవల్లిలో నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనకాపల్లి అనాథ శరణాలయంలో కలుషిత ఆహారం తిని 3 విద్యార్థులు మృతి చెందిన ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. ఏజెన్సీలోని పాఠశాలతో పాటు ప్రైవేట్ ఆశ్రమాలపై కూడా పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.